రాష్ట్ర నలుమూల నుంచి వచ్చిన నాయకుల్ని రాత్రి వాళ్ళపైన దాడులు భయపెట్టడాలు ఇన్ని మీరు చేసి మరలా తిరిగి ఇది అప్రజాస్వామ్యం మా వాళ్ళు భయపడుతున్నారంటే ఇదేనా 2.0 అంటే? ప్రజలు నవ్వుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అన్నిటికి మించి మళ్ళీ పెద్ద కామెడీ ఏంటంటే మళ్ళీ నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే అసెంబ్లీకి రాను. ప్రతిపక్ష హోదా నువ్వు అడిగితే ఎవరు జగన్మోహన్ రెడ్డి? ప్రతిపక్ష హోదా అనేది నువ్వు సాధించాలి. నేను ప్రజలు తిరస్కరించారు, నువ్వు దాన్ని స్వాగతించాలి కదా. నువ్వు స్వాగతించి స్వీకరించి ప్రజాక్షేత్రంలో పోరాడాలి. అది చేయకుండా నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు కాబట్టి అసెంబ్లీకి రాను. మేము మరలా చెప్తా ఉన్నాం, రావాలి. మీరు అసెంబ్లీకి వచ్చి ఇప్పుడు ఏదో మీరు చెప్పారు కదా, మా వాళ్ళందరినీ కూడా బహిరంగ మార్కెట్లో పశువుల కింద లాక్కుపోతున్నారు, కొనేస్తున్నారని. వచ్చి అసెంబ్లీలో అడగండి, సమాధానం చెప్తాం. మా ముఖ్యమంత్రి వరకు అక్కర్లా, మేమే చెప్తాం. కుప్పంలో చూసాం, తిరుపతి బై ఎలక్షన్లో కళ్ళతో చూసాం. మీరు చేసిన అగాత్యాలు, మీరు చేసిన దారుణాలు మేమే చెప్తాం అసెంబ్లీ సాక్షిగా. మీరు వస్తే కదా ఇవన్నీ మాట్లాడుకోవడానికి ఉంటుంది. మీరు రాకుండా గత 5 ఏళ్ళు ప్రెస్ మీట్లే పెట్టలా. సంతోషం, ఈరోజు ఎన్డీఏ కూటమి పుణ్యమాన జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ ముందుకు వచ్చి గంటలు బోల్డ్ మాట్లాడుతూ ఉన్నారు, చాలా మాట్లాడుతూ ఉన్నారు. అదే మీరు అసెంబ్లీకి వచ్చి మాట్లాడండి. మీకు మరలా చెప్తున్నాం, మీరు అసెంబ్లీకి వస్తే మీ తరపున మేము వెళ్ళి మా నాయకుడికి సార్ ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని అసెంబ్లీ మానకుండా వస్తారట అని మేము వెళ్ళి అడుగుతాం, మాలాంటి ఎమ్మెల్యేలు అందరం. కానీ రాకుండా ఎక్కడో కూర్చొని విమర్శిద్దామంటే ఊరుకునేది లేదు. ఇంకా చెప్తా ఉన్నారు, జమిలీ ఎప్పుడు జరిగినా వచ్చేస్తారట ఎన్డీఏ కాదు, వారు వచ్చేస్తారట. జమిలీ ఎప్పుడు జరిగితే అప్పుడు ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారట. అంతెందుకు, మీరు శాసనసభ్యుడు రెసిగ్నేషన్ ఇచ్చేసి మళ్ళీ బై ఎలక్షన్కి వెళ్ళండి. మిమ్మల్ని మీరే టెస్ట్ చేసుకోండి, మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకోండి, తెలిసిపోద్ది కదా ప్రజలు మీ పక్షాన ఉన్నారో మా పక్షాన. మీరు నెగ్గిన సీట్ని అడుగుతా ఉన్నాం. మీరు నెగ్గిన సీట్లోనే మీరు ఈరోజు నెగ్గలేని పరిస్థితులు ఈరోజు ఉన్నాయి. కారణం ఎన్డీఏ కూటమి పరిపాలన అంత గొప్పగా ఉంది. నిష్పక్షపాతంగా వారు వీరు అని లేదు, అందరికీ సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చుకుంటూ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. కాబట్టి మిమ్మల్ని అడిగేది ఒకటే, ఈసారి జమిలీ వస్తుంది లేకపోతే మనం అధికారంలో వచ్చేస్తున్నాం కాకుండా పార్టీ వదిలి వెళ్ళిపోతున్న వాళ్ళు కూడా ధైర్యం నింపే విధంగా మీరే రెసిగ్నేషన్ ఇచ్చి బై ఎలక్షన్కి వెళ్ళండి. తప్పకుండా ప్రజలు మంచి తీర్పిస్తారు. అదే మీకు లిట్మస్ టెస్ట్, అదే మీకు అన్నిటికీ క్లియర్. ఆ విధంగా కూడా చెయ్యాలని నేను తెలియజేస్తూ